ద్విచక్ర వాహనాలు వినియోగించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు స్పష్టం చేశారు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి పెట్రోల్ అందించని నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఉద్దేశంతో అందరినీ టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర 15వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు, టైం స్టాఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు. ఫోటో తీసుకుంటారు, ఫైన్ వేస్తారు. హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండేది. ₹1,00,000 పెట్టి బండి కొనుక్కునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ₹1000తో కొనుక్కుంటే వాళ్ళకి సేఫ్ జర్నీ అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని అందరూ అర్థం చేసుకొని చట్టాన్ని పాటించాలని అందరినీ కోరుతున్నాం. ఎవరైనా సరే అది స్కూటీ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అది పట్టణం కానివ్వండి, పల్లె కానివ్వండి, జాతీయ రహదారి కానివ్వండి, పల్లెల్లో రహదారులు కానీ ఎక్కడైనా సరే తప్పనిసరిగా టూ వీలర్ వాడేటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే టూ వీలర్ వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. చాలా కేసెస్లో వెనక కూర్చునే వాళ్ళు పడిపోయి వాళ్ళ తల పగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంగతులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకొని వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి, హెల్మెట్ వాడాలి. ఇది నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం. ఈ దిశలో మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని పాటించాలని కోరుతున్నాను. దీని సందర్భంగా పోలీసులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న ఉద్దేశంతో పోలీసులు కూడా దీనిలో భాగంగా పోలీసుతో ఒక ర్యాలీ తీస్తున్నాం. అలాగే నాయుడుపేట పట్టణంలో, సుళ్ళూరుపేట పట్టణంలో కూడా ఈరోజు పోలీసుతో ర్యాలీ తీస్తున్నాం.